హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దిల్రూబా రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి మన కిరణ్ అబ్బవరం ఈ సినిమా సినిమా కంటే ముందే చేశాడు అని చెప్పేసి ఈ సినిమా చూస్తే తెలిసిపోతుంది పర్టికులర్గా. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే సినిమా చాలా అంటే అంత బాగుంది అని చెప్పలేను, కానీ చాలా వరకు బాగాలేదనే చెప్తాను. ఎందుకంటే స్టోరీ విషయానికి వస్తే మన హీరో ఎక్స్ని మళ్ళీ లవ్ చేసేది ఎలా అనేది చూపిస్తారు. అది చాలా రొటీన్గా అనిపిస్తుంది. అలాగే సినిమా చాలా వరకు అంటే రెగ్యులర్గా మనం చూసే సినిమాల కంటే దారుణంగా అనిపిస్తుంది భయ్య. అంటే నేను ఏదో కిరణ్ అబ్బవరం నాకు మీద కోపంతో చెప్పినట్లు అనిపించవచ్చు మీకైతే. సినిమా పర్టికులర్గా ఉండేదైతే అదే మ్యాటర్. అయితే ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు కామెడీ చూపిస్తాడు భయ్య. ఆ కామెడీ ఎక్కడ కూడా వర్కౌట్ కాదు. అలాగే లవ్ స్టోరీ చూపిస్తాడు, ఆ లవ్ స్టోరీని వర్కౌట్ కాదు. సినిమా పెద్ద రాడ్ అనే చెప్పచ్చు మన అందరికీ. అయితే సినిమా కంటే ముందే నేను ఎందుకు అంటున్నానంటే సినిమా తర్వాత అయితే ఇలాంటి స్టోరీస్ని అయితే ఖచ్చితంగా ఎంచుకున్నాడు. ఇది బై మిస్టేక్ అప్పుడు జరిగి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వదిలి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను భయ్య. సినిమా అంత బాగాలేదు అని చెప్పను, కానీ ఓవరాల్గా కొంచెం బాగాలేదు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే మన కిరణ్ అబ్బవరం అని మెచ్చుకోవచ్చు అని చెప్పొచ్చు భయ్య ఇలాంటి స్టోరీస్తో. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ పర్టికులర్గా ఆడమని తెలిసినా కూడా ఇలాంటి స్టోరీస్ని ఎందుకు ఎంచుకుంటున్నాడు అని కూడా అదే ప్లేస్లో మనం అనుకోవచ్చు. అయితే ఆయన యాక్టింగ్ కావచ్చు, హీరోయిన్ యాక్టింగ్ కావచ్చు, నాకైతే పీక్స్ అనిపించింది. అంటే చిన్న చిన్న దాంట్లోనే వీళ్ళు భారీ చేశారు. అందుకే అంటున్నాను భయ్య, కిరణ్ అబ్బవరం ఏ రేంజ్ యాక్టింగ్ చేయగలడో మన అందరికీ తెలిసిన విషయమే. అంటే మనం సినిమాలో చూసాము. అలాంటిది ఇలాంటి చిన్న చిన్న సినిమాలు చాలా వరకు నాకు తెలిసిన వరకు వేస్ట్ అని చెప్పచ్చు. అంటే మరీ వేస్ట్ అంటే వేస్ట్ అని కాదు, కానీ ఏదో మిస్ అవుతుంది భయ్య సినిమాలో మనం చూసేంతసేపు. ఆ మిస్ కాకుండా మొన్నింటే చాలా బాగుంది అనిపిస్తుంది. ఎక్కడో కామెడీ చూపించాలనుకుంటారో అక్కడ కామెడీ రాదు, లవ్ స్టోరీ చూపించాలనుకుంటారో అక్కడ లవ్ స్టోరీని రాదు భయ్య. అది కొంచెం తేడా అయిపోతుంది, అది వేరే రకంగా అయిపోతుంది. అసలు సినిమా చూసే ఇంట్రెస్టే దొబ్బేస్తుంది భయ్య ప్రతి ఒక్క ఆడియన్స్కి. అసలు సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం చూడొచ్చు, సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. అయితే వీటన్నిటి మధ్యలో దిల్రూబా అనే పేరు ఎందుకు పెట్టారని చెప్పేసి కూడా మనకు సినిమా చూస్తే తెలుస్తుంది భయ్య. అది ఇంకా పెద్ద కామెడీ అని చెప్పచ్చు. ఆ దిల్రూబా అనేది అంటే మనము ఆ పేరు ఎందుకు పెట్టారు అని కూడా మనం సినిమా చూసి తెలుస్తుంది. అది ఇంకా పెద్ద కామెడీ అని చెప్పచ్చు. అయితే ఇదంతా పక్కన పెడితే సినిమా నాకైతే నచ్చలేదు భయ్య. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేసేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.